ముక్కోటి దేవతలు కూడా జరుపుకునే పండుగ త్రిమూర్తాత్మకుడైన దత్తాత్రేయ స్వామివారి జయంతి అని ఈ నెల 15న దత్త జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ ప్రముఖ దత్తక్షేత్రమైన పిఠాపురానికి వచ్చి స్వామివారిని దర్శించి అనుగ్రహ పాత్రులు కావాలని పిఠాపురానికి చెందిన ప్రముఖ దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్త భక్తులకు పిలుపునిచ్చారు. పిఠాపురంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సాధనలో దత్తాత్రేయ స్వామి వారి యొక్క సాధనలో ముందుకు వెళ్ళే వారికి ఈ యొక్క పౌర్ణమి, మార్గశిర పౌర్ణమి, దత్త జయంతి చాలా చాలా విశేషమైన రోజు. మనకి ఎన్నో పండగలు వస్తాయి, ఎన్నో పండగలు చేసుకుంటాం. కానీ దేవతలు కూడా చేసుకునేటువంటి పండగ దత్త జయంతి. ఈ దత్త జయంతికి ఈ యొక్క దేవతలు 33 కోట్ల దేవతలు అవనివ్వండి, ఈ యొక్క ఇతరత్ర మునులు, యోగులు, అవధూతలు, పీఠాధిపతులు, స్వామీజీలు, సాధకులు అందరూ కూడా అత్యంత సాధనతోటి చేసుకునేటువంటి అద్భుతమైన పండగ దత్తాత్రేయ స్వామి వారి పుట్టినరోజు. అంటే ఇంతవరకు ఇదివరకు ప్రచారంలో లేదు, కానీ ఈ మారుతున్న కాలానుగుణంగా ఈ యొక్క మన సనాతన ధర్మంలో ఎన్నో విశేషమైన పండుగలు ఉన్నాయి. అందులో ఇది ఒక అత్యంత శక్తివంతమైనటువంటి పండగ దత్త జయంతి. ఈ దత్త జయంతి, దత్తక్షేత్రం అనగానే మనకు గుర్తుకు వచ్చేటువంటి ఒక అద్భుతమైన క్షేత్రం పిఠాపురం. జీవితంలో ఒక్కసారైనా అడుగు పెట్టవలసినటువంటి క్షేత్రం పిఠాపురం. ఎందుకు? స్వామివారి యొక్క పిఠాపురంలో భిక్షాటన చేస్తూ ఉంటాడు. అన్నప్రసాదానికి స్వామివారి పిఠాపురం అంతా కూడా సంచరిస్తూ ఉంటారు. అటువంటి ఈ యొక్క పిఠాపురం క్షేత్రానికి ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా రండి. దత్తాత్రేయ స్వామి అనుగ్రహం రావాలి అంటే పిఠాపురంలో అడుగు పెట్టాలి. ఈ యొక్క మన ధర్మంలో పిఠాపురానికి ఎంతో విశిష్టత ఉంది. ఆ యొక్క దత్త జయంతి పిఠాపురంలో అత్యంత ఘనంగా జరుగుతుంది, అత్యంత విశేషంగా జరుగుతుంది. అందుకని స్వామివారి పుట్టినరోజున అవకాశం ఉన్నంత వరకు కూడా పిఠాపురంలో అడుగు పెట్టండి.